మీ అందరికీ కూడా అంటే ఈరోజు ముఖ్యంగా మనం మాట్లాడవచ్చు ఈ యూనియన్ మీటింగ్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనలోని ఐక్యత పెంచుకోవడానికి అదే సమయంలో మన షాపులు పెరుగుతున్నాయి, మన ఇన్కమ్ తగ్గిపోతుంది. అది ఎందుకు అంటే కాంపిటీషన్లో ఈరోజు సేల్స్, సర్వీసు, తర్వాత యాక్సరీస్ సేల్స్లోని మన ఎవరు కూడా ముందుకెళ్ళకపోవడం కారణం మోడరేట్ సెల్ పాయింట్ కానీ మిక్సీ కానీ అలాంటివి మనకి కాంపిటీషన్ ఇచ్చి ఇందులో 90% సర్వీస్ మీద ఆధారపడి ఉన్నాం. సేల్స్ అయితే వచ్చి కార్పొరేట్ అంటే వాళ్ళు ఇచ్చే ఆఫర్ కానీ అంటే వాళ్ళు ఇచ్చే కాంపిటీషన్ కానీ మనం చేయలేదు కదా. ఈ యాక్సెసెస్కి వస్తే మీకు అందరికీ తెలుసు మనందరం కూడా ఎంతైతే చేస్తున్నామో హోల్సేల్ మొత్తంగా మనం వ్యాపారం చేస్తున్నాం. ఎందుకని ఇంకో రకంగా జనాలకి మనం అలవాటు చేసిన కార్యక్రమం చేస్తూ మళ్ళా మనకి అయితే లేకపోవడం వల్ల అది కూడా మనం ఈరోజు మన చేతిలో ఉన్నది ఒకే ఒకటి సర్వీస్ అనేది ఈరోజు మనం నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంతో ప్రతి రూపాయి కూడా మనకి కావాలని ఉద్దేశించారు. దీనికోసం మనం ఒక రేట్ నిలబెట్టాలని ఈ కార్యక్రమం ప్రారంభించాం. యాక్చువల్గా ఏంటంటే యూనియన్లో రేటు బాగా తేడా వస్తుంది, దాన్ని నిలబెట్టడం అందరూ కూడా పాటించాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. తర్వాత ఏంటంటే ఈరోజు ఈ మీటింగ్ మొన్న మారవాడిలో జరిగిన ఉపరిగా చెప్పారు. మారవాడి సర్వీస్కి వచ్చిన కాంపిటీషన్ మన యూనియన్ బాగా కష్టపడి ఆపడం జరిగింది. అది మీ అందరికీ తెలిసిన విషయం. దానికి గాను మన ఈ ప్రసాద్ గారు బాగా సపోర్ట్ చేసి మన వీరభద్ర గారిని తీసుకెళ్ళి కార్యక్రమం విజయవంతంగా చేయడం జరిగింది. సో మీ అందరికీ వస్తుంది ఏంటంటే మెయిన్ సర్వీస్ విషయాన్ని కూడా రేట్లు అయితే పాడు చేయదు. రేట్ పాడు చేయడం వల్ల మనమే లాభం. ఒకప్పుడు ఈ యూనియన్ ఉంది కానీ రిజిస్ట్రేషన్ అనేది అవ్వలేదు. కారణం ఏంటంటే అప్పుడు తక్కువ షాప్స్ ఉంది, మేమే ఒక్కొక్కరు మాట్లాడుకోలేదు, బిజీగా ఉంది. ఈరోజు ఎంతమంది ఈ స్టేజ్ మీద ఉన్నారంటే ఇంచుమించుగా మేము అందరం ఒకేసారి షాపింగ్ ప్రారంభించడం జరిగింది. ఇంటిగా ఉంది ఆ టైంలో. దానికి ముందు మా కొంతమంది పెద్దలు కూడా ఉండేవారు. అప్పుడు యూనియన్ ఉంది కానీ రిజిస్ట్రేషన్ చేయడానికి వాళ్ళు ఒక మొబైల్ వ్యాపారం కాకుండా వేరే వేరే వ్యాపారాలు ఉండడం వల్ల రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరగలేదు. అలా కాకపోయినా ఇప్పుడు ఈ పెన్షన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మొబైల్ ఫీల్డ్లో ఫస్ట్ నుంచి ఉండి దాని ప్రాబ్లమ్స్ ఏంటో తెలిసి ఒకేసారి స్టార్ట్ చేయడం వల్ల అందరూ కూడా ఆ మొబైల్ ఫీల్డ్లో ఉండబట్టి ఈరోజు రిజిస్ట్రేషన్ అనేది సక్రమంగా జరిగింది. సో దీనికోసం వీళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతుంది. అలాగే ఈ కార్యక్రమంలో మన మెయిన్ పాత్రధారి మోదీ గారు ఆయన మొత్తం బాగా తెలిపించి ఐడి కార్డులు కానీ కూడా నైట్ 12 గంటలు కూడా బాడీతో ఆయన యాక్టివ్లో ఉండి చాలా మంచి కార్యక్రమం చేశారు. అందువల్ల ఆయన కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదే రకంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టడానికి మా బాడీ మెంబర్స్ అందరూ కూడా ఇంచుమించుగా ప్రతి 1 వీక్కి ఒకసారి మీటింగ్ పెట్టుకొని ఏ రకంగా చేద్దాము, ఏ రకంగా చెందాము అంటే ఇవన్నీ మీకు తెలియకపోవచ్చు. ప్రతి వారం కూడా మేము తెలుసుకొని యూనియన్ డెవలప్మెంట్ కోసం అనేది మేము చాలా చర్చించడం జరిగింది. సో మీ అందరూ కూడా ఈ యూనియన్ని గౌరవించి కొద్దిగా యూనియన్కి అనుకూలంగా నడుచుకుంటానికి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.